హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈరోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనేది కూడా తెలుసుకుందాం. తేదీ తీసుకున్నట్లయితే మే 23వ తారీఖు అండి. వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అనమాట. మరోసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి. సబ్స్క్రైబ్ అవుతారు, బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ప్రధాన అంశాల్లో భాగంగా ఇంపార్టెంట్ అప్డేట్. సో ఇక్కడ వచ్చేసి ఒకవైపు అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ మరోవైపు వరాలు. ఇక నేడు రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయాలన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుల కట్టడికి నియంత్రణ మార్గంలో ఇక ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం ఈరోజు సాయంత్రం మంత్రిమండలి సమావేశం కానుంది. భేటీలో అనేక అంశాలు నిర్ణయాలు తీసుకునేడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు ప్రధానంగా భేటీలో శాఖల వారిగా అనుసరించాల్సినటువంటి పొదుపు చర్యలు సమగ్రంగా చర్చించబోతున్నారు. రాష్ట్ర రాబడులు పెంపు, అదేవిధంగా ఖర్చులు ఎలా ఉన్నాయి కంట్రోల్ చేయడానికి ప్రాధాన్యత. సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి బృందం కీలక నిర్ణయాలు అదేవిధంగా వేదిక తీసుకోబోతున్నట్లు చెప్తున్నారు. అదేవిధంగా ఖర్చులు తగ్గింపు శాఖలో వాహనాల నియంత్రణ, ఈవీ వాహనాల వాడకం, కాన్వాయ్లకు సంబంధించి ఎలా తక్కువ చేసుకోవాలి, అదేవిధంగా వర్చువల్ మోడల్లో పేపర్లెస్ సమావేశాలు ఏ విధంగా ఉండాలి, రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా 2వ దశ ఇందిరమ్మ ఇళ్ల పథకం వంటి తీపి కబుర్లతో పాటు సో ఇప్పటికే మార్కెట్ సంబంధించినటువంటి భూముల విలువలు పెంచడం, మద్యం ధరలు ఇవన్నీ కూడా వంటివి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 2వ దశ జూన్ నుంచి మనం ప్రారంభం కాబోతుందని చెప్పేసి జూన్ 2వ తారీఖున ఎంపిక, వాటిలోని కొత్త రూల్స్ ఏంటి, విధి విధానాలు ఇవన్నీ కూడా చర్చించి ఫైనల్ చేయబోతున్నారన్నమాట. సో మొత్తం మీద దీంతోపాటు ఇప్పటి వరకు దాదాపు ఆగిపోయిన పథకాలు ఏమేమి ఉన్నాయి, సో ఉద్యోగ నియామకాలు, ప్రైవేటు స్కూల్లో ఫీజుల నియంత్రణ ఎలా ఉంది, సో అదేవిధంగా ఉద్యోగులు పింఛన్దారులకు సంబంధించి పింఛన్దారులకు ఆరోగ్య కార్డు ఎలా అందించాలే అవకాశాలు ఉన్నాయి, అవన్నిటిని ఇక కులంకుశంగా చర్చించబోతున్నట్లు ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో పెండింగ్ సమస్యలన్నీ కూడా ఇందులో వచ్చేసి పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క 6 గ్యారెంటీల్లో వాటిని చర్చకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు చెప్తున్నారనమాట. సో నేడు అదేవిధంగా నిరుద్యోగులకు పండుగ. నేటి కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల భర్తీ అంశంపై చర్చకు రానున్నట్లు చెప్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే మిగిలిపోయిన ఏదైతే నోటిఫికేషన్లు ఉన్నాయో త్వరలో రాబోతున్నాయి అంటున్నారు. వయోపరిమితి 44 సంవత్సరాల వరకు అయితే పెంచారు కదా. సో ఇవన్నీ కూడా ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. మనకు ఇవన్నీ నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఆసరా పెన్షన్ల వివరాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఆసరా పెన్షన్లకు సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా మనకు నెల చివరి నుంచే అందించడం అయితే జరుగుతుంది. ఇప్పటికే దాదాపుగా మే నెల చివరి వారం అయితే వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మే నెలకు సంబంధించినటువంటి బడ్జెట్ కావచ్చు, పెన్షన్లకు సంబంధించి రిలీజ్ చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే మనకి ఇది ఏ నెల పెన్షన్ ఆ నెల అయితే అందించారు కాబట్టి, సో ఈ నెల పెన్షన్లు మనకు వచ్చే నెలలో అందిస్తారు కాబట్టి ఇది ఏప్రిల్ నెల పెన్షన్లు అనేది ఇప్పుడు ఇచ్చినట్లు చెప్పవచ్చు. సో ఇవన్నీ కూడా పెన్షన్లకు సంబంధించి ఒకేసారి అయితే అందించడం లేదు. ఒక జిల్లాకు ముందుకు ఇచ్చిన తర్వాత మిగతావి తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే ఉత్తరం వైపు కొన్ని జిల్లాలకు, అదేవిధంగా దక్షిణానికి కొన్ని జిల్లాలకి ఇలా 3-4 విడతల్లో అయితే అందజేస్తున్నారని చెప్తున్నారు. సో ఇక అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ అనేది స్టార్ట్ అయిందని చెప్తున్నారు. కొంతమంది బ్యాంక్ అకౌంట్లు అయితే అందజేస్తున్నారు కాబట్టి సో అటువంటి వారందరికీ కూడా పెన్షన్లు అనేది ఆల్రెడీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి అని చెప్పేసి చెప్తున్నారు, తీసుకుంటారంటున్నారు. సో ఇక ఇందుకు సంబంధించి ఒకవేళ మీరు తెలంగాణ రాష్ట్రంలో బ్యాంక్ అకౌంట్లో కనుక డబ్బులు అనేది పడ్డట్లయితే సో మీరు ఏ జిల్లా ఏంటనేది కూడా, అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ అనేది జరగబోతుంది కాబట్టి సో ఒకవేళ మీరు ఇప్పటికే పెన్షన్లు తీసుకున్నట్లయితే ఏ జిల్లా ఏంటి, సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు నిన్నటి నుంచే ఇచ్చారని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి. కొన్ని జిల్లాల్లో 24 తారీఖు రేపు ఇస్తారు, కొన్ని జిల్లాల్లో ఈరోజు అప్డేట్ అయితే అన్నమాట. సో పోస్ట్ మ్యాన్ అయితే ఒక రోజు ముందేనే డబ్బులు వారికి జీవో వచ్చిన వెంటనే తీసుకొచ్చి నెక్స్ట్ రోజు అయితే అందించడం అయితే జరుగుతుంది. ఈ నెల 31 వరకు అయితే అందించడం జరుగుతుంది అనమాట. సో పెన్షన్ల ప్రక్రియ స్టార్ట్ అయినట్లు కూడా చెప్తున్నారు అనమాట. తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు ఏదైతే ఉందో వాటి ప్రక్రియ అనేది స్టార్ట్ అయినట్లు చెప్తున్నారు కదా. సో ఇప్పుడు జూన్ 2 తారీఖున అత్యంత కీలకంగా మారబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు 2 లక్షల మంది. సో ఇందులో వచ్చేసి ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో జిల్లాల వారీగా లిస్ట్ అనేది ఇవ్వాలని చెప్పేసి
ఇందులో ఎలా వారిని ఎంపిక చేస్తారు ఏంటనేది చాలామంది అయితే చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అర్హులా కాదా, గతంలో ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారా, అదేవిధంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మిగతా పత్రాలన్నీ ఉన్నాయా లేదా, సో వారు గ్రామ సభల ద్వారా చేసుకున్నారా, కలెక్టర్ ఆఫీస్ నుంచా, లేదంటే ఎంపీడీఓ నుంచా, మున్సిపల్ కార్యాలయాల నుంచా, ఈ రకంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్నారు చూస్తారో, అదేవిధంగా అందులో అసలే పెన్షన్ రాకపోతే వారికి మొదటి ప్రాధాన్యత అయితే కేటాయించడం జరుగుతుందన్నమాట. సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త విధానం తీసుకొచ్చారు. 44 లక్షల మంది వరకు అయితే ఉంటే ఇందులో వచ్చేసి పెన్షన్లకు సంబంధించి అనర్హులను ఏరివేసేందుకు గాను ఫేషియల్ రికగ్నిషన్ అంటే లైవ్ అథెంటికేషన్ అయితే నడుస్తుంది. సో మొబైల్ ఫోన్లోనే స్కాన్ చేస్తారన్నమాట, ఐరిస్ స్కాన్ చేస్తారు. సో వారికి ప్రతి ఒక్కరు కూడా ఇది కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గ్రామం, పట్టణం, నగరాలన్నిట్లలో ప్రతి ఒక్కరు కూడా ఇది అయితే వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో వితంతులకు సంబంధించి 14 ఏళ్లలోపు పిల్లలకు ఉన్నవారు వితంతులుగా మొదటి ప్రాధాన్యత కేటాయిస్తారు. సో ఇందులో ఫస్ట్ దివ్యాంగులకు ఇస్తారు, తర్వాత వితంతులకు, దాని తర్వాత వృద్ధులకు అయితే ఇస్తారనమాట. వృద్ధులకు ఎలా ఇస్తారు ఏంటంటే 57 సంవత్సరాలు అయితే దాటి ఉండాలన్నమాట. వారు ఎక్కువగా ఉన్నట్లయితే 60 లేదంటే 70 ఇలా ఉన్న వారికి ఎక్కువగా ఛాన్స్ ఇస్తారని చెప్తున్నారు ఎంపిక చేసేటప్పుడు. అదేవిధంగా వీరి దగ్గర ఆధార్ కార్డు ఉండాలి, ఓటర్ ఐడి కూడా ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. సో అదేవిధంగా గతంలో ఇక ముఖ్యంగా ఒంటరి మహిళలకు సంబంధించి కూడా విడాకుల పత్రం లేదా అధికారం నుంచి ఒక క్లియర్ పత్రం అనేది ఉండాల్సి అయితే ఉంటుంది. దానివల్ల వారికి ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. సో ఇక అదేవిధంగా వైద్య పరీక్షలు కూడా పెన్షన్లు అయితే ఇస్తారనమాట. అంటే ఇందులో వచ్చేసి డయాలసిస్ పేషెంట్లు, బోధకాల వారికి, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు కూడా అందిస్తారు. కాబట్టి కావాల్సిన పత్రాలు అనేది అధికారులకు చూపించాల్సి అయితే వస్తుంది. అవన్నీ ఉన్నట్లయితే పెన్షన్లు అనేది ఎంపికలో కీలకంగా మారుతుంది, వారికి అయితే ఇస్తారని చెప్తున్నారు. అదేవిధంగా దివ్యాంగులకు కూడా ఇస్తారనమాట. ఎలా అంటే ముందుగానే వారికి దాదాపుగా అంటే వైకల్యం 40% పైన ఉండాలన్నమాట. వైకల్యం శాతం ఎక్కువగా ఉన్నట్లయితే వారికి మొదటి ప్రాధాన్యత అంటే 90%, 100% ఉన్న వారికి అయితే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే ఇందులో వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల ప్రక్రియ అనేది అత్యంత పారదర్శకత ఉంచేందుకు గాను సర్కారు సిద్ధమైంది. కాబట్టి సో ఈ రకంగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి అయితే స్టార్ట్ చేశారన్నమాట. ఇక ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు జూన్ 2 తారీఖు నుంచే కొత్త పెన్షన్లు అనేది ఇవ్వబోతున్నారనమాట. కార్డు ఉన్న వారందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పారనమాట. సో ఎందుకంటే ఈరోజు ఏ పనికైనా తప్పనిసరిగా ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అయినా, బ్యాంకు సంబంధించి అదే రాష్ట్ర ప్రభుత్వ పథకాలకైనా ఆధార్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. కాబట్టి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ను ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును పూర్తిగా 1 సంవత్సరం పాటు పొడిగించింది అనమాట. సో గడువు అనేది గతంలో చాలా తక్కువ ఉండేది, కానీ ఇప్పుడు వాస్తవానికి జూన్ 15న 2026 నుండి రుసుము ప్రారంభం కావాల్సి అయితే ఉంది. ఆన్లైన్లో ఉన్న సేవను ఇప్పుడు జూన్ 14, 2027 వరకు కూడా ఫ్రీ చేశారనమాట. అవన్నీ కూడా ఉచితంగా అయితే మనం మార్చుకోవడానికి ఛాన్స్ ఇచ్చడం జరిగిందనమాట. ఇందులో వచ్చేసి ₹1 కట్టకుండా మనం అంటే చిరునామా, మన యొక్క అడ్రస్సు, దాంతోపాటు ఇవన్నీ కూడా అప్డేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ప్రతి సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా కేంద్రం నుంచి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట.